రక్షణ రంగంలో స్వదేశీ తయారీ సత్తా చాటిన 3 శక్తివంతమైన నౌకల చేరికతో భారత నౌకాదళం శక్తి సామర్థ్యాలు మరింత ఇనుమడించాయి. ఐఎన్ఎస్ దునగిరి, ఐఎన్ఎస్ సంశోధక్, ఐఎన్ఎస్ అగ్రై 3 నౌకలు 75% పైగా స్వదేశీ తయారీ పరికరాలతో రూపొందాయి. 200 ఎంఎస్ఎంఈలు వీటి రూపకల్పనలో భాగస్వామ్యమయ్యాయి. నీటిలోనూ సముద్రపు అడుగున శత్రు భీకరంగా విరుచుకుపడే సామర్థ్యం ఐఎన్ఎస్ దునగిరి, ఐఎన్ఎస్ అగ్రై సొంతం. సముద్ర సర్వే మిషన్ కోసం ఐఎన్ఎస్ సంశోధక్ రూపుదిద్దుకుంది. కోల్కతాలోని ప్రధాని మోదీ ఆధ్వర్యంలో నౌకాదళంలో చేరిన 3 ఆధునిక నౌకల్లో దేని ప్రత్యేకత దానిదే. నౌకాదళానికి చెందిన వార్షిప్ డిజైన్ బ్యూరో రూపకల్పన చేయగా 3 నౌకలను కోల్కతాలోని గార్డెన్ రీచ్ షిప్ బిల్డర్స్ అండ్ ఇంజనీర్స్ జీఆర్ఎస్ఈ సంస్థ నిర్మించింది. ఈ 3 నౌకలు నౌకాదళం పోరాట, నిఘా, జలాంతర్గామి నిరోధక యుద్ధ సామర్థ్యాలను బలోపేతం చేయడానికి ఉద్దేశించినవి. ప్రాజెక్ట్ 17A కింద నీలగిరి శ్రేణి యుద్ధ నౌకల్లో 5వది ఐఎన్ఎస్ దునగిరి 1977 మే 5 నుంచి 2010 అక్టోబర్ 10 వరకు 33 ఏళ్ల పాటు దేశ రక్షణకు అద్భుత సేవలు అందించి నేవీ నుంచి వైదొలిగిన ఐఎన్ఎస్ దునగిరి పునర్జన్మే ఆధునిక ఐఎన్ఎస్ దునగిరిగా రక్షణ వర్గాలు చెబుతున్నాయి. అత్యాధునిక సాంకేతికతతో కూడిన దునగిరిని స్టెల్త్ సాంకేతికతతో రూపొందించారు. అంటే శత్రువుల కంటకు చిక్కకుండా దాడి చేసే సామర్థ్యం దీని సొంతం. ఫైర్ పవర్, ఆటోమేషన్ తదితర సామర్థ్యాలను దీనికి జోడించారు. ఈ యుద్ధనౌక నిర్మాణం ఆత్మ నిర్భరతకు ఒక అద్భుతమైన చిహ్నం. ఐఎన్ఎస్ దునగిరిలో అధునాతన ఆయుధాలు, సెన్సార్లు ఉన్నాయి. ఒక డీజిల్ ఇంజిన్, ఒక గ్యాస్ టర్బైన్ ఉంటాయి. ఉపరితలం నుంచి ఉపరితలానికి ప్రయోగించే బ్రహ్మోస్ క్షిపణులు, మీడియం రేంజ్ ఉపరితలం నుంచి గగనతలానికి ప్రయోగించే క్షిపణి రక్షణ వ్యవస్థ, అధునాతన ఆయుధాలు, సెన్సార్లను ఈ యుద్ధనౌకలో అమర్చారు. ఈ యుద్ధనౌక నౌకాదళ పోరాట సామర్థ్యాలను గణనీయంగా పెంచుతుందని భావిస్తున్నారు. 75% స్వదేశీ పరిజ్ఞానంతో ఐఎన్ఎస్ దునగిరి రూపొందింది. ఈ ప్రాజెక్టులో 200కి పైగా ఎంఎస్ఎంఈలు భాగస్వామ్యమయ్యాయి. అరుణాల క్లాస్ యాంటీ సబ్మెరైన్ వార్ఫేర్ షాలో వాటర్ క్రాఫ్ట్ ఐఎన్ఎస్ అగ్రాయ్ తక్కువ లోతున్న నీటిలో పనిచేసే జలాంతర్గామి నిరోధక నౌకల్లో 4వది అగ్రాయ్. దీని పొడవు సుమారు 77 మీటర్లు. తీర ప్రాంత జలాల్లో నీటి అడుగున ఉన్న ముప్పులను గుర్తించి ఎదుర్కొనేందుకు దీన్ని రూపొందించారు. ఇందులో లైట్ వెయిట్ టార్పెండోలు, స్వదేశీ రాకెట్ లాంచర్లు, షాలో వాటర్ సోనార్ వ్యవస్థలు అమర్చారు. ఈ నౌక చేరికతో భారత నౌకాదళం జలాంతర్గామి నిరోధక మైన్ వార్ఫేర్ సామర్థ్యాలు, తీర ప్రాంత నిఘా మరింత బలోపేతమయ్యాయని నేవీ వర్గాలు చెబుతున్నాయి. 80% కంటే ఎక్కువ స్వదేశీ పరిజ్ఞానంతో ఐఎన్ఎస్ అగ్రాయ్ను రూపొందించారు. భారత నౌకాదళంలోకి చేరిన 4వ సర్వే వెసల్ లార్జ్ నౌకే ఐఎన్ఎస్ సంశోధక్. తీర ప్రాంత, లోతైన నీటి హైడ్రోగ్రాఫిక్ సర్వేలను నిర్వహించడానికి, రక్షణ, పౌర అవసరాల కోసం సముద్ర శాస్త్ర, భూభౌతిక డేటాను సేకరించడానికి రూపొందించారు. ఐఎన్ఎస్ సంధాయక్, ఐఎన్ఎస్ నిర్దేశక్, ఐఎన్ఎస్ ఇక్షక్ తర్వాత నిర్మించిన 4వ నౌకే ఐఎన్ఎస్ సంశోధక్. సుమారు 3400 టన్నుల బరువు, 110 మీటర్ల పొడవు ఉన్న సంశోధక్ నౌకలో డేటా అక్విజిషన్ అండ్ ప్రాసెసింగ్ సిస్టమ్, అటానమస్ అండర్ వాటర్ వెహికల్, రిమోట్లీ ఆపరేటెడ్ వెహికల్, డీజీపీఎస్ లాంగ్ రేంజ్ పొజిషనింగ్ సిస్టమ్స్, డిజిటల్ సైడ్ స్కాన్ సోనార్ వంటి అత్యాధునిక హైడ్రోగ్రాఫిక్ పరికరాలు అమర్చారు. 2 డీజిల్ ఇంజన్లతో నడిచే ఈ నౌక 18 నాట్ల కంటే ఎక్కువ వేగంతో ప్రయాణిస్తుంది. సంశోధక్ నౌకను 80% కంటే ఎక్కువ స్వదేశీ పరిజ్ఞానంతో తయారు చేశారు.